హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మార్చ్ ఫస్ట్ రోజండి. ఇది మా అమ్మాయి మ్యారేజ్ డే రోజు మార్చ్ ఫస్ట్‌కు. తర్వాత మేమొచ్చేసి మా అమ్మాయి నేను షాపింగ్ చేశాం కదా! మదీనాలో. మా అమ్మాయి హాఫ్ సారీ ఏది తీసుకున్నదో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా! హాఫ్ సారీ ఇదేనండి. మా అమ్మాయి తీసుకున్న హాఫ్ సారీ అక్కడ. తర్వాతొచ్చేసి ఇది మార్నింగే నేను వాళ్ళు టెంపుల్‌కెళ్తారు గదా! అనేసి ఆలు కర్రీ జేశాను, చట్నీ చేశా, పల్లీ చట్నీ జేశాను, పూరి జేశాను. మార్నింగే నాన్ వెజ్ ఎందుకనేసి పూరి, ఆలుగడ్డ కర్రీ, తర్వాత చట్నీ జేశాను. కొద్దిగా పాయసం గూడా చేశాను గానీ తిన్నరా? తినలేదండి. మా పాపనే కొద్దిగా తిన్నది. అంతా అట్లాగే ఉంది. ఎంత కొద్దిగా చేసినా అలాగే మిగిలిపోతది. అందుకే నాకు స్వీట్లు చేయాలన్న ఇష్టమే ఉండదు ఇంట్లో వచ్చేసి. తర్వాతొచ్చేసి పూరి అయితే చేసి, టిఫిన్ అయితే చేసి లేట్‌గానే వచ్చారు. టెంపుల్‌కు లేట్‌గెళ్ళి లేట్‌గా అంటే 10:30కి అలా వచ్చారు. ఆ తర్వాత టిఫిన్ అయిన తర్వాత మాకు ఇక్కడ దగ్గరలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది ముందు రోజే. ముందు రోజైతే ఎళ్ళలేకపోయాము. సరేలే టైం ఉంది గదా! ఈరోజు ఇంగ ఏం పని లేదనేసి టిఫిన్ జేసైతే మన దగ్గరలో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్‌కైతే వెళ్ళాము. చూద్దాం కొత్తగా ఓపెన్ అయింది గదా! ఇక్కడ మనకు దగ్గరలో. ఇక్కడ సరే ఏమేం శారీస్ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? మా జ్యోతి సిస్టర్ అయితే ముందు రోజే ఎళ్ళిందంట. కాల్ అయితే చేసింది నాకు. "అక్క ఇక్కడ షాప్‌లో బానే ఉన్నవే ఎళ్ళకపోయినావు ఒకసారి చూసిరా" అనేసి. ఈరోజు ఏమెళ్ళను రేపెళ్తానని జెప్పి ఆ రోజు మార్చ్ ఫస్ట్ రోజైతే వెళ్ళాము. ఇక్కడ ఏనుగైతే భలే కదులుతుంది. అక్కడ షో లాగా పెట్టారు. అటొకటి, ఇటొకటి. అటు ఏనుగైతే ఏం కదలట్లేదు. ఇటు ఏనుగైతే రియల్ దానిలాగానే ఇలా ఊపుతా ఉంది తొండెమొచ్చేసి. మా వారైతే బండి పార్కింగ్ జేయడానికి పోయిండ్రు. మా పాప వాళ్ళు గూడా వచ్చారు. మా పాప అల్లుడు గూడా వచ్చారు చూద్దామనేసి. ఆఫర్స్ ఉన్నాయని జెప్పింది మా జ్యోతి సిస్టరు. చూద్దాంలే ఓకే. తీసుకోకపోయినా చూద్దామని ఎళ్ళాము. కానీ మనం ఊకుంటామా తీసుకోకుండా. నేనైతే ముందుగానే ఎళ్ళి అన్నీ జూసాను. కింద ఫ్లోర్‌లో శారీస్ అయితే అన్నీ తిరిగి చూసాను. నాకు నచ్చిన కాడికి చిఫాన్ శారీస్ అయితే ఒక 3 తీసుకున్నాను. నాకైతే చిఫాన్ శారీసే బాగా నచ్చుతాయి. ఎందుకంటే అవి ఎటుగా రఫ్‌గా యూజ్ చేసినా గూడా ఏం గాదు గదా! వేరే కాస్ట్‌లీవయితే ముడతల్లాగా వస్తాయి. ఒకసారి కట్టంగానే పాడైపోతా ఉంటాయి. ఇవైతే ఎంత రఫ్‌గా యూజ్ చేసినా ఏమవ్వదు. జర్నీలో గూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అనేసి నాకైతే చిఫాన్ చీరలే ఇష్టము. కాకపోతే మా వారికైతే చిఫాన్ శారీస్ అయితే అస్సలు ఇష్టముండదు. కాకపోతే నాకేమో అవే బావుంటది. ఇంగ లైట్ వెయిట్‌గా అలా ఉంటాయి గదా! ఆ విధంగా చాలా ఇష్టం నాకైతే. కాకపోతే తీసుకుంటా ఉంటా అప్పుడప్పుడు. మా వారికైతే ఇష్టముండదు. జనాలైతే చాలా ఉన్నారు. మా పాప గూడా వచ్చేసింది. నేను మళ్ళీ తర్వాత పైకి వెళ్ళాను. ఇక తర్వాతొచ్చేసి బిల్లు కాడైతే అస్సలు ఒక 2 గంటల టైం పట్టిందేమో. తీసుకున్నది కొద్దిగా, బిల్లు కాడైతే చాలా టైం పట్టింది. చాలా జనాలున్నారు. చాలా టైం పట్టింది. ఇగ అప్పటికే లంచ్ టైమ్ అయితే అయిపోయింది. వచ్చి లంచ్ చేసి కాసేపయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రము ఇగ ఏదో వంటలైతే నాన్ వెజ్ అది చేశాము. నేను వీడియో అయితే తీయలేదు. టైం అయితుందనేసి ఇగ ఇక్కడ కేక్ ఇది చిన్న వీడియోనే. కేక్ ఇది మా బాబు తెచ్చిండు. అది అయితే చిన్నదైతే హారిక తెచ్చింది. మా పాప వాళ్ళ ఫ్రెండ్ అంటే మా కాలనీ అమ్మాయే కోడలు. మా కాలనీకి కోడలు. తన చంద్రకళక్క. పిల్లలు మా బాబు ఫ్రెండ్స్ అనుకోకుండా మా బాబు ఫ్రెండ్స్‌ని గూడా తీసుకొచ్చిండు. వీళ్ళంతా మాకు క్లోజ్ ఉంటారు అబ్బాయిలందరూ. మా ఇంటికి బాగా వస్తా ఉంటారు పిల్లలు. ఆంటీ, ఆంటీ అనుకుంటా అప్పుడప్పుడు వస్తా ఉంటారు పిల్లలందరూ. ఇంగ వాళ్ళు వచ్చారనేసి కేక్ అయితే కట్ చేసి ఇంగ డిన్నర్ అయితే చేసినాము. ఆ పిల్లలు అయితే అబ్బాయిలైతే డిన్నర్ ఏం చేయలేదు. డిన్నర్ చేయండి నాన్న అంటే వద్దులే ఆంటీ అని వెళ్ళిపోయారు కూల్ డ్రింక్స్ తాగి. తర్వాత ఇక్కడ మేమైతే తర్వాత డిన్నర్ చేసి వచ్చేసరికైతే నైట్ అయితే అయిపోయింది. నేను, మా వారు, మా బాబైతే వాళ్ళని ఫ్రెండ్స్‌ని తీసుకొనైతే కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోయారు. మేము తర్వాత డిన్నర్ చేసి అయితే ఇంటికొచ్చేసరికైతే నైట్ అయిపోయింది.
ఇది చిన్న వీడియోనే. నేను మొత్తము అయితే ఇక్కడ కొద్ది కొద్దిగా అయితే తీశాను. వీడియో వచ్చేసి ఇక్కడ ఎక్కువ మొత్తం వంటలు అవి అయితే ఏం తీయలేదు. ఎందుకంటే కొద్దిగా రెస్ట్ అని చెప్పాను కదా! మార్నింగ్ అంతా బాగా షాప్‌లో తిరిగేసరికి బాగా ఇదయిపోయింది. చాలా టైం పట్టింది. ఆ బిల్లు కాడ అయితే చాలా టైం పట్టింది సీఎంఆర్‌ల. అందుకనేసి కొంచెం అట్లా పడుకొని పోయినాము. సాయంత్రం అయితే అయిపోయింది. అందుకనేసి నేనిగ వంటలు అవైతే ఏం తీయలేదు. వీడియో వచ్చేసి ఇక్కడ నిషిత్ అయితే బాగా అల్లరి చేస్తాడు. హారిక వాళ్ళ అబ్బాయి అంటే చంద్రకళక్క వాళ్ళ మనుమడు. చాలా చాలా అల్లరి చేస్తా ఉంటాడు నిషిత్. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేకు ఇంక అందరు కేక్ పెట్టేసి నిషిత్ అయితే చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో. అల్లరబ్బాయి బాగా అల్లరి చేస్తా ఉంటాడు. ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టండి వీడియో చూడంగానే, లేదా మీకు నచ్చినట్టయితే కొట్టండి. ఇక్కడ మేము చిన్న వీడియో అయితే దిగాము. మా ఫ్యామిలీ వరకు, మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కదా! ఇక్కడ బాబు ఫ్రెండ్స్‌తో దిగారు. అందరికీ కేక్ పెట్టడం అయితే అయిపోయింది. అంతేనండి ఈ మ్యారేజ్ డే వీడియో. ఇక్కడ గుంటూరులో ఉన్నప్పుడైతే బాగా చేసేది. ఇక్కడైతే ఏం డెకరేషను అవి అయితే ఏం చేయలేదు. మామూలుగా సింపుల్‌గా అలా కానిచ్చాము అంతే. లైటింగ్ అయితే సరిపోలేదు. అస్సలు సరిపోలేదు. లైటింగ్ సరిపోక కొంచెం చీకటి చీకటిగా వచ్చింది వీడియో. లైటింగ్ బాగానుంటే వీడియో బాగా వస్తది. లైటింగ్ అస్సలు ఆ ఫోకస్ సరిపోలేదు. లైట్ అటు సైడ్ అయిపోయింది. ఇక్కడ కట్ చేసేసరికయితే ఫోకస్ అయితే సరిపోలేదు లైటింగ్. నిషిత్ అయితే చూడండి అటు ఇటు అటు ఇటు ఎగురుతా ఉన్నాడు. బాగా అల్లరి బాగా ఇది చేస్తా ఉంటాడు. నాని నాని అనుకుంటా. హారిక పాప బర్త్‌డే వీడియోలో గూడా ఉంటది గదా! హారిక మన ఛానల్ మన వీడియోస్‌లల్లో చాలా వీడియోస్‌లల్లోనే ఉంటది వినాయక చవితి అప్పుడు. ఎందుకంటే మా కాలనీ కోడలు గాబట్టి అన్నిట్లో పండుగలప్పుడు అన్నిట్లో ఉంటది. పాపకు ఫ్రెండ్ గూడా. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.